హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. బట్ ఇన్ని ఇయర్స్ అయినా కానీ మీకు ఆ చామ్, ఆ గ్లో ఇదంతా తగ్గలేదు. మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు అలవాటు అయిపోయిందేమో. లేదు, నేను కూడా చిన్నప్పటి నుండి చూస్తున్నాను మీలా. అలానే ఉన్నారా? అలానే. మీరు ఫస్ట్ ఆల్టీ అనుకున్నారు కదా, అమ్మాయిని రిలీజ్ అయ్యారా? అది నేను తన ఇమేజ్ చూడక ముందు, చూసిన తర్వాత ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. ఏంటి మేడం గ్లామర్ సీక్రెట్ ఏంటి? గ్లామర్ క్వశ్చన్ అయినా కానీ ఏముంది, హ్యాపీగా ఉండడం, హెల్దీగా తినడం అండ్ వర్కౌట్ చేయడం అంతే. సో అందరు అనుకుంటారు ఇదేదో ఒక పెద్ద ఫార్ములా ఉంది, ఒక సీక్రెట్ ఉంది, మాకు చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఏం రియలైజ్ అవ్వరు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను నేను. అవును, హెల్దీ ఈటింగ్, హెల్దీ లివింగ్ అండ్ హై థింకింగ్. ఎప్పుడైతే ఒకరి గురించి మనము ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, లేదంటే ఒకరి గురించి బ్యాడ్ జరగాలి అని కోరుకోకుండా లోపల నుంచి హ్యాపీగా ఉంటామో అది ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. అండ్ వెన్ వీఆర్ థింకింగ్ అబౌట్ అదర్స్ పోయింది మొత్తం ఒకేసారి అంతే, కథం. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చేయాల్సింది చేస్తూనే ఉండాలి అంతే. ఫుడ్ ఎస్పెషల్లీ డైట్ ఏముండదు, ఏదైనా తినేస్తారు? ఏదైనా అంటే ఒక్కొక్కసారి ఇండల్జ్ చేస్తాను, కానీ మోస్ట్లీ ట్రై చేస్తాను హెల్దీ తినడానికి. సో దాట్ నాట్ బికాస్ ఐ వాంట్ టు లుక్ ఇన్ అ సర్టన్ వే, ఎందుకంటే మళ్ళీ దాన్ని లుక్స్తోనే అసోసియేట్ చేస్తారు అందరూ. లుక్స్ గురించి కాదండి, నా హెల్త్ గురించి, నా లోపల హెల్త్ గురించి ఒక సర్టన్ కైండ్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్ నేను తినడం ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా. మీరు ఇలా మెయింటైన్ చేస్తారు, పాపం మీకు ఈక్వల్ గా మెయింటైన్ చేయడానికి ఏం చాలా కష్టపడాల్సి వస్తుంది. నా ప్రొఫెషన్ చెప్పాను కదండి, నేను బేస్ డాన్సే కాబట్టి నేను ఎప్పుడు నేను ఓవర్ వెయిట్ పుట్ ఆన్ అవ్వలేదు. అండ్ తగ్గడము గ్రాడ్యువల్ మరీ సన్నగా అయిపోవడం లేదు. మేము వెయిట్ చెక్ చేసుకుంటాం, ఒకవేళ కనుక మేము 5-6 kgs ఎక్కువ అయిపోయాం అనుకోండి, తనైతే అవ్వదు, వెంటనే మళ్ళీ బ్యాక్ టు ద వర్క్, మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. బయట ఎక్కువ టాక్స్ నడుస్తాయి అనమాట. అష్మిత వాళ్ళ ఆయన బాహుబలిలో బల్లాలు లేవులాగా ఉంటాడు, స్క్రీన్ కి ఎందుకు తీసుకురావట్లేదు, ఎవరైనా నొక్కేస్తారా ఆయన్ని, అందుకే దూరంగా పెడుతున్నారు స్క్రీన్ కి. అదేం లేదండి, నాకు ఈ విషయంలో మాత్రం ఎటువంటి ఇన్సెక్యూరిటీస్ లేవు. ఓకే, పోతే పోనీ, ఆయన ఎక్కడ మన రాజ్యానికి రాజు కావాలనుకుంటే వచ్చేస్తాడు, వేరే రాజ్యానికి మళ్ళీ ఒక గుమస్తా అవ్వాలనుకుంటే అక్కడే ఉంటారు. ఆయన ఎక్కడికి పోరు. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం కదా, ఎక్కడికి పోతావు పోనేమో. అంతే. ఒక కొరియోగ్రఫీ చేసిన వ్యక్తి ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా కానీ యాక్సెప్టెన్స్ ఎక్కువ తీసుకుంటుంది ఇండస్ట్రీ, ఎందుకంటే కొరియోగ్రాఫర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు యాక్టర్. ఆయన చేసే కదా అంత హీరోకి ఆ మోడ్యులేషన్ ఇదంతా అంతే. సో బేసిక్గా నేను కొరియోగ్రఫీ చెప్పాను కదండి, నేను స్టార్టింగ్ నుండి నా గోల్ వచ్చి డైరెక్టర్ అవ్వాలని. ఓకే. సో ఆ గోల్కి సంబంధించి ఏమేమి స్కిల్స్ నేర్చుకున్న ప్రాసెస్లో నేను యాక్టింగ్ కూడా చేశాను. యాక్టింగ్ ఎందుకు చేశానంటే ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి యాక్టింగ్ రావాలని చెప్పి చేశాను, యాక్టర్ అవ్వాలని చేయలేదు. బట్ మీరు చెప్పినట్టు కొరియోగ్రాఫర్కి డాన్స్ బేస్ ఉన్న వాళ్ళకి ఒక ఈజీ ఉంటుంది యాక్టింగ్ లోకి అని చెప్పి, బాడీ ఫ్లెక్సిబుల్ ఎక్కువ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఈజీగా యాక్ట్ చేయొచ్చు. సో అది నేను మన వెబ్ సిరీస్ తో ఎక్స్ప్లోర్ అయ్యానండి. అంటే మీకు చెప్పాను కదా, కనిపించింది సార్. యా. సో కానీ ఆ రోజుల్లో ఆయనకి కొంచెం హీరో ఆఫర్స్ వచ్చాయి, నేనే ఎంకరేజ్ చేశాను, చెయ్యి అంటే చూస్తాను. మీరు హీరోయిన్ అయితే చేద్దామని అది ఆయన పర్సనల్ చాయిస్, నేనేమనలేదు, నేను ఎక్కడ ఆపలేదు. ఓకే, నేను రెడీ లేనండి అప్పుడు. నాకు తెలుసు, అంటే వాళ్ళు ఏదో మేబీ వాళ్ళ క్యారెక్టర్ కి మ్యాచ్ అయ్యాను అనుకుంటారు, కానీ నాకు తెలుసు కదా నేను ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నాను. అలా చేసేస్తే కరెక్ట్ కాదని నేను డ్రాప్ అయిపోయాను. బట్ నేను ఈ వెబ్ సిరీస్లో మాత్రం మా దాంట్లో నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను, నేను చేయగలుగుతానని. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను. మీరు అన్నట్టు చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది. అంటే డాన్సర్ గా మిమ్మల్ని మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. రాజు సుందరం మాస్టర్ దగ్గర చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్టర్స్ అయిపోయారు. అండ్ అంటే ఎవరన్నా తొక్కేయటం వల్ల ఇండస్ట్రీలో పైకి లేవలేదా యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా, లేదంటే మీ అంతటా మీరు వద్దులే డ్రాప్ అవుదాం, వేరే ఫీల్డ్కి వెళ్ళిపోదాం అని మీరు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది? టు బి ఫ్రాంక్, ఎందుకంటే మీరు అన్నట్లుగా శేఖర్ కావచ్చు, రఘు కావచ్చు, జానీ కావచ్చు, బాబా కావచ్చు, సత్య మాస్టర్, మీరు వద్దనుకున్నారా, తొక్కేశారు? యాక్చువల్గా ఏంటంటే అండి, మేము కొరియోగ్రాఫర్స్ అయినప్పుడు ఈవెన్ దో మీరు మెన్షన్ చేసిన నేమ్స్ అందరూ కూడా వెంటనే అవ్వలేదు.
వాళ్ళు కూడా నేను అప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారో అప్పుడు అదే తెలియదు stage లో కూడా ఉన్నారు. అసలు డి అప్పుడు తెలియదు, తెలియదు. ఎవరో కూడా తెలియదు మనకి. వాళ్ళు కూడా అదే స్టేజ్ లో ఉన్నారు. ఆ డి అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అండి, నేను నా లైఫ్ లో నేను ఏదైతే డెసిషన్ తీసుకున్నానో దట్ యునో ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయిపోతాం, ఇప్పుడు బ్రేక్ చేసేస్తాం, చేసిన తర్వాత ఏంటి, ఎన్ని సంవత్సరాలు చేస్తాం, 3 చేస్తాం, 4 చేస్తాం, 5, 8 సంవత్సరాలు చేస్తాం, తర్వాత ఏంటి, ఒకవేళ బ్రేక్ వచ్చిన తర్వాత కూడా నా లైఫ్లో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకంటూ ఒక బ్యాకప్ లేదు, నాకు సపోర్ట్ లేదు. నేను కొరియోగ్రాఫర్ అయ్యాక మళ్ళీ ఆ స్ట్రగుల్స్ ఫేస్ అయ్యి ఆ ఒక ఫేస్ ఉంటుందండి, ఆ ఫేస్ మాత్రం గో త్రూ అవ్వాలి. మనం సెటిల్ అయ్యే వరకు మనకు ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి, మెంటలీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి, అన్నీ ఉండాలి, ఫ్యామిలీని చూసుకున్నాలి, ఇవన్నీ మనము గో త్రూ అవ్వాలి. ఆ ఫేస్ అందరూ అయ్యారు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అయ్యారు. సో ఆ ఫేస్ నేను గో త్రూ అవ్వడానికి నాకు బ్యాక్ ఎవరు లేరు. ఈవెన్ దో నేను అప్పుడప్పుడే తనకి పరిచయం అయ్యాను, జస్ట్ యూనో లైక్ షోలో పరిచయం అయ్యాము. అప్పుడు అలాంటి స్టేజ్లో నన్ను నేను అలా ఇమాజిన్ చేసుకోలేకపోయానండి. అంటే ఆ స్ట్రగుల్స్ చేస్తూ అలాంటి ఫేసెస్లో వెళ్ళి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి క్యారివెన్ దగ్గర వెయిట్ చేసి వాళ్ళు రేపురా ఎల్లుండ్రా ఇవి వీళ్ళందరూ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే తప్పు కాదు, వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ లక్ష్యాన్ని రీచ్ అయ్యే వరకు వాళ్ళు ఇవన్నీ గోత్రు అయ్యారు. నేను అలా నన్ను ఇమాజిన్ చేసుకోలేకపోయాను. అందుకే నేను ఆల్టర్నేటివ్గా వేరే పాత్స్ వెతుకున్నాను, డాన్స్ స్టూడియో చేయడం, వేరే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడం, వేరే దగ్గర ఎక్కడైతే ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ వెళ్ళిపోవడం. అలా వెళ్ళడం వల్ల ఈ మెయిన్ ఎక్కడైతే నేను టైం ఇన్వెస్ట్ చేయాలో ఈ పర్టికులర్ మెయిన్ స్ట్రీమ్లో అక్కడ నేను అంత సాలిడ్ టైం ఇన్వెస్ట్ చేయలేదు. నేను లేను, ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ ఈ స్పేస్లో లేను. ఓకే, నేను ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకున్న ప్రాసెస్లో వెళ్ళాను. నేను డాన్స్ స్టూడియో పెట్టాను, అది సక్సెస్ఫుల్ అయింది. దాంతోపాటు ఈవెంట్స్లోకి వెళ్ళాను, అది సక్సెస్ఫుల్ అయింది. తర్వాత టీచింగ్స్, తర్వాత ట్రైనింగ్స్, వెడ్డింగ్ కొరియోగ్రఫీ, అలా వెళ్తూ నా బేస్ నేను స్ట్రాంగ్ చేసుకుంటున్నాను ఫైనాన్షియల్గా, ఎడ్యుకేషన్ వైజ్గా. ఇప్పుడు నేను రెడీ అయిపోయి ఎప్పుడైతే నేను వచ్చానో ఈ నా సెట్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నా కొలీగ్స్, వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు అక్కడ నుండి 0 నుండి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నేను వెళ్ళేసరికి మళ్ళీ నేను కొత్తవాడిని అందరికీ. సో మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేయలేను. నా గోల్ ఏంటి, నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు నేను కొరియోగ్రఫీకి అంతే టైం పెట్టాలి, డైరెక్టర్ అవ్వాలన్నా అంతే టైం పెట్టాలి. అదేదో నేను డైరెక్టర్కి ఇన్వెస్ట్ చేస్తాను నా టైం. తప్పులు ఉంటే నేర్చుకుందాం, ఎవరు కూడా రెడీమేడ్ డైరెక్టర్ కాదు కదండి, అందరూ నేర్చుకునే చేస్తారు. సో నేను కూడా నేర్చుకుంటాను. అలా నేను దీనికి వెళ్ళిపోయాను. అనుకున్నారా మీ టైంలో జానీ, శేఖర్, రఘు ఈ స్టేజ్కి వస్తారు, ఈ లెవెల్లో మాస్టర్స్ అవుతారు అనుకున్నారా? డెఫినెట్గా అనుకున్నానండి. బికాజ్ యూనో నేను ఏ స్టేజ్లో అయితే ఉన్నానో అప్పుడు మాకు ఒక సపరేట్ ఒక ఇది ఉండేదండి మేము చేసిన డేస్లో. అంటే మా ఫ్రెండ్స్లో బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో మాకు ఒక సపరేట్ ఒక పేరు ఉండేది మాకు. మేము వెళ్తుంటే కానీ మేము ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తే ఆ బ్యాచ్లో నేను కూడా ఉండేవాడిని. బట్ నేను నా డెసిషన్ ఏం తీసుకున్నానంటే నేను డైరెక్టర్ అవ్వాలని తీసుకున్నాను. అండ్ ఇంకొకటి నేను యాడ్ చేస్తాను, ఆయన ట్రై చేయలేదు యాజ్ అ కొరియోగ్రఫర్గా అని కాదు, ఆయన ట్రయల్స్ కూడా చేశారు, కానీ యాజ్ హీ సెడ్ అంత ఫోకస్డ్గా చేయలేదు. అండ్ ఇంకొకటి, ఆయనకి ఎక్కువ బాబు చేసే అలవాటు లేదు. ఎస్, కానీ బాబు ఎక్కువ చేయాలి. యా, సో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, చేస్తారు. ఒక కాంపౌండ్ లో ఒక్కొక్క బాబు చేయడంలో వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పర్స్పెక్టివ్ అండి. బట్ అది కూడా నాకు ఒక పర్సన్ లో నా లైఫ్ పార్ట్నర్ లో నేను ఇమాజిన్ చేయలేను. దట్ మన రెస్పెక్ట్ ని మనం వదిలేసి ఆ కల్చర్ లో వెళ్ళడం అనేది నేను ఇమాజిన్ చేయలేను. అండ్ ఆయనకి కూడా యూనో చిన్నప్పటి నుంచి అదే వాళ్ళ మమ్మీ కానీ ఎలా అయితే పెంచారో, ఐఎమ్ ప్రౌడ్ దట్ హీ హ్యాస్ హెల్డ్ ఆన్ టు దట్. జస్ట్ బికాజ్ పని వస్తుంది, పని చేయడానికి యూ డోంట్ హ్యావ్ టు గెట్ డెస్పరేట్. ఇట్స్ ఓకే, గాడ్ ఇవ్వాల్సిన టైంలో ఇస్తారు. ఇప్పుడు మాకు యూట్యూబ్లో ఏదైతే మేము రీచ్ అయ్యామో, మేము ఈరోజు ఈ హౌస్ విదౌట్ అ లోన్ తీసుకున్నాం, ఇంటీరియర్స్ విదౌట్ అ లోన్, కార్స్ విదౌట్ అ లోన్, ఏది లోన్ తీసుకోలేదండి. ఎవ్రీథింగ్ ఎర్న్ చేసి మేము ఖర్చు పెట్టాం. అంటే మేము ముందే ప్లాన్ చేస్తామండి, ఇంకో 2 years లో మేము ఇది కొనాలంటే ఇప్పటి నుండి సేవింగ్స్ స్టార్ట్ చేస్తాం. అది ఇట్స్ నాట్ లైక్ మా దగ్గర ఆల్రెడీ ఫుల్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేను అది వేరే విషయం, అలా నేను అనట్లేదు. 3 years తర్వాత మేము ఏమైనా కొనాలి, ఏదైనా చేయాలంటే ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తాం. యష్మిత గారు అన్నట్లుగా నిజంగా బాబు మేడం ఆ భజన విన్నప్పుడు ఏమనిపిస్తుంది మేడం మీకు? ఆయన తీసి పక్కన పెడతాం, తెలిసిపోతుంది అసలు. ఈవెన్ మాకు తెలుసు ఆ బాబు భజన ఎక్కువ అని, బట్ మా దగ్గర కూడా కొంత ఆ ఫోజ్ కొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
అంటే నేను చెప్తానండి, నేను సారీ డెఫినెట్లీ గా బాబు భజన ఉండకూడదని మనం చెప్పట్లేదు. Yeah, yeah. ఎవరి సర్వైవల్ కోసం వాళ్ళు చేయొచ్చు. కానీ ఆ భజన చేస్తా కూడా మనం పెద్ద తోపులు అని బయట ఫీల్ అవుతారు కదా. అవును. వాళ్ళ గురించి ఎస్పెషల్లీ నాకు బాగా తెలుసు. సో ఈ భజన అనేది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంటే అక్కడ కింద కూర్చుంటారండి నేల మీద, అక్కడ భజన చేస్తూ. ఎప్పుడైతే బయటకు వాళ్ళకేమో ఆ స్టార్స్కి ఏం తెలుసు, వాళ్ళు బయటికి పోయి ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. వాళ్ళు ఏంటంటే మనం రెడీ చేసాం వీడిని, పడి ఉంటాడు మన దగ్గర, మన గురించి చెప్తాడు, ఏముంది ఇలాంటి వాడికి హెల్ప్ చేస్తే వెళ్ళి ఒక నలుగురికి చెప్తాడు, మన గురించి పబ్లిసిటీ అవుతుంది, మేబీ వాళ్ళ థాట్స్ ఉండొచ్చు. కానీ వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ మొత్తం ఒక కాలర్ ఎగరేసేసి నేనే మీ అందరినీ ఒక దారి చూపించాను, నేను మీ దిక్కు, నేను మీ దేవుణ్ణి అలా చూస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ భజన చేస్తారు. అలా టూ సైడ్ ఉండడం మనకు రాదు. ఎస్పెషల్లీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయే పని ఏది చేయలేనండి నేను. కొంతమంది చేయలేరు నిజం. నా హార్ట్ ఇన్వాల్వ్ లేదనుకోండి, ఈవెన్ మా వర్క్స్ లో కూడా, మా యూట్యూబ్ వర్క్స్ లో, సింపుల్ యూట్యూబ్ వీడియోస్ కూడా చేయాలి అంటే ఆయనకి అది కరెక్ట్ అనిపించట్లేదు, ఆయన హార్ట్ కి అది నచ్చట్లేదు అంటే హీ విల్ నాట్ డూ ఇట్, హీ కెన్ నాట్ డూ ఇట్. ఆయన ఫేస్ మీద వచ్చేస్తుంది, నాకు తెలిసిపోతుంది. సో అలాంటి పెద్ద ఒక పబ్లిక్ లో షో చేసి ఎవరు కాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని బాబు బాబు అంటే ఆయన చేయలేరు. మన టాలెంట్ అని మెచ్చి ఆఫర్ ఇస్తే అది వేరు. యా కానీ అది చాలా తక్కువ ఉందండి చాలా ఇప్పుడు తక్కువ. ఇండస్ట్రీలో. అది ఇప్పుడు పర్లేదు మేడం, ఇప్పుడు కొంచెం హెల్దీగానే ఉంది. యా కొంచెం ఆ టైంలో ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఆఫ్ స్టార్స్ కొంచెం మంచిగా ఇలా వర్క్ మైండెడ్ అలా ఉన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కొంచెం కోఆపరేట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చాలా బెటర్ ఉంది. చాలా బెటర్గా ఉంది. Hmm. సూపర్.